ఎప్పుడులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 230తో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడతాను, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం మనకి కొన్ని మొబైల్ ఫోన్స్ అయితే ఏకంగా మంత్కి ఒక మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కంపెనీస్ కూడా అఫ్కోర్స్ మనకి OnePlus కూడా ఏడాదికి 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతుంది. అలాగే యాపిల్ కంపెనీ కూడా 2020 నుంచి వీళ్ళు 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నామని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారు. అసలు మీకు ఇయర్లీ ఎన్ని మొబైల్ ఫోన్స్ కావాలి ఒక బ్రాండ్ నుంచి అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 67% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 2 మొబైల్ ఫోన్స్ కావాలి అని చెప్పి ఓట్ చేయడం జరిగితే, ఇక ఓన్లీ 32% ఆఫ్ ద మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం ఒక్క మొబైల్ ఫోన్ వస్తే సరిపోతుంది అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇయర్లీ 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసే బదులు ఒకే మొబైల్ ఫోన్లో హై అండ్ స్పెసిఫికేషన్స్తో వీళ్ళు తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ప్రతిరోజు మన మొబైల్ ఫోన్ అయితే ఛార్జింగ్ చేస్తుంటాం. మీరు మీ మొబైల్ ఫోన్ ఎలా ఛార్జ్ చేస్తారు? 0 to 100% ఒకటేసారి ఛార్జ్ చేస్తారా, లేదా మీకు వీలైనప్పుడు మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేస్తూ ఉంటారా? ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఈరోజు మార్నింగ్ నిన్న అఫీషియల్గా షామీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి ఎంఐ క్రెడిట్ బేస్డ్ యాప్ దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక వీడియోని అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకపోయినా, లేదా ఆ వీడియోని మీరు వాచ్ చేయకపోయినా, ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు అబ్జర్వ్ చేయగలరు ఈ వీడియో అయిన తర్వాత. అలాగే మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ ఇయర్ ఎండ్ కల్లా నేనైతే 55K టార్గెట్ని అయితే పెట్టుకున్నాను. సో ఈ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ అయితే నాకు కావాల్సి ఉంటుంది. సో దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయగలరని చెప్పి నా మనవి. ఇక ఆలస్యం చేయకుండా టెక్నిక్స్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అఫీషియల్గా ఈ December 10th ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది చైనాలో. సో రెడ్మీ K30 సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. ఇక K30ని ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసి 2020లో మేబీ ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళు K30 Proని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈ K30 ఏదైతే ఉందో మనకి Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 735 ప్రాసెసర్తో వస్తుందని చెప్పి మన న్యూస్ అయితే వినున్నాం. కాదు, ఇది 735 కాకుండా వీళ్ళు 765 ప్రాసెసర్తో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు Qualcomm అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ప్రాసెసర్లో ఇది కూడా ఒక ప్రాసెసర్. ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం డెడికేటెడ్గా ఈ ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారంటే స్పెక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డిస్ప్లే వచ్చేటప్పటికి 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అది కూడా డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ కెమెరా సైజ్ కూడా మనకి ఈరోజు రివీల్ చేయడం అయితే జరిగింది. టోటల్గా 4.38 mm సెంటీ డిస్టెన్స్ ఉన్నటువంటి సైజ్లో, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసినటువంటి డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేల కన్నా కానీ చాలా తక్కువ సైజ్లో ఇది రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఇప్పుడు చెప్పినట్లుగా Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్, అది కూడా 5G ప్రాసెసర్ని మనకి ఇందులో తీసుకొని రాబోతున్నారు. ఇక దీంట్లో మనకి రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద సోనీకి సంబంధించినటువంటి IMX 686 సెన్సార్ని, అలాగే సెకండరీ కెమెరా వచ్చేటప్పటికే మీకు ఇక్కడ 8 మెగాపిక్సెల్ని తీసుకొని వస్తే థర్డ్ కెమెరా కింద మనకి 5 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మ్యాక్రో లెన్స్ అలాగే పోర్ట్రేట్ షాట్స్ కోసం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 20+2 తీసుకొస్తారు, 20+5 తీసుకొస్తారా, లేదా 32+5 తీసుకొస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఇక ఫ్రంట్ కూడా ఫేస్ ఐడి రికగ్నైజేషన్ కోసం యాపిల్ కోసం యూస్ చేసినట్టుగా వీళ్ళు TOF సెన్సార్స్ని అయితే యూస్ చేస్తున్నారు, ఫేస్ ఐడి ఏదైతే ఉందో అక్యురేట్గా ఉండడం కోసం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా PD ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకి ఇది రావడం మరొక విశేషం. ఇక ఇప్పటిదాకా మనకి లేనటువంటి విధంగా సరికొత్త కలర్ రెగ్యులర్గా మనం చూసినటువంటి రెండర్ లీక్స్లో వచ్చేటువంటి ఇమేజెస్తోనే ఇది రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ప్రీవియస్ చూసారంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ప్రైస్ అంటే ఇంకా మనకు కేవలం ప్రైస్ మాత్రమే రివీల్ చేయాల్సి ఉంది. ఈ ప్రైస్ గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అన్నట్లయితే ఈ December 10th దాకా మనం ఆగాల్సిందే. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Qualcomm కంపెనీ దగ్గర నుంచి అండి. ఈ రోజు హువావేకి సంబంధించినటువంటి ఒక ఐలాండ్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక సబ్మిట్ అయితే జరిగింది. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్
ప్రాసెసర్స్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇకపైన మనకి 2020లో వచ్చేటువంటి మేజర్ బ్రాండ్ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇవే ప్రాసెసర్స్తో మనం చూడబోతున్నాం. దీంట్లో మొదటిగా ప్రీమియం ఫ్లాగ్షిప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 865 ప్రాసెసర్ అనౌన్స్ చేశారు. దీని క్లాక్ స్పీడ్ అయితే వీళ్ళు చెప్పలేదు, కానీ 7 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద మనకి ఇది రావడం విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 855+తో చూశారు అన్నట్లయితే కనుక 25% గ్రాఫిక్స్ ఏదైతే ఉందో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దీంతో పాటుగా వీళ్ళు మరొక 2 ప్రీమియం ప్రాసెసర్స్ని కూడా అనౌన్స్ చేశారు. దీంట్లో 765 ఒకటి, 765G ఒకటి. 765కి 765Gకి ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే గేమింగ్ కోసం డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ 765G కింద కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ 2 ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్రాసెసర్స్ 2020లో రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో మనం వెరీ కామన్గా ప్రీమియం మొబైల్ ఫోన్స్ అలాగే బడ్జెట్ మొబైల్ ఫోన్స్లో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మనకి రెడ్మీ K30 ఏదైతే ఉందో రేపు డిసెంబర్లో 10th నాడు అనౌన్స్ చేస్తున్నారో ఈ 765 ప్రాసెసర్తోనే రావడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో 865 ఏదైతే ఉందో ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దీంట్లో వచ్చేటప్పటికే మనం 8K వీడియో రికార్డింగ్, అది కూడా 30 FPS వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అంట. ఇక డీకోడింగ్ విషయానికి వచ్చారంటే అంటే వీడియో ప్లేబ్యాక్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 8Kలో 60 FPSలో మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇకపోతే 765G రెండింటిలో కూడా మనకి HDR10+ సపోర్ట్తో పాటుగా మనకి వీళ్ళు 4K వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ని అలాగే వీడియో రికార్డ్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి 765లో వచ్చేప్పటికీ మాక్సిమం 192 మెగాపిక్సెల్ కెమెరా దాకా సపోర్ట్ చేసే ISO సెల్స్ ఉంటాయి అని చెప్పి ఇవి మనకి అంత పిక్సెల్ ఉన్నటువంటి కెమెరాస్ కూడా సపోర్ట్ చేయగలవని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ప్రాసెసర్ యొక్క ఆపరేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 15 టాప్స్ కింద అంటే ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ కింద మనకి ఇది పెర్ఫామ్ చేయడం మరొక విశేషం. అంటే ప్రీవియస్లో ఇంతకుముందు లేనటువంటి విధంగా ఆల్మోస్ట్ ఇది వచ్చేటప్పటికి ఒక 35% మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ కూడా మనకి తిరిగి క్వాల్కమ్ కంపెనీ దగ్గర నుంచి అండి. క్వాల్కమ్ ఇదే సబ్జెక్ట్లో మనకి నెక్స్ట్ జనరేషన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మన ముందుకు అనౌన్స్ చేశారు. ఏదైతే సామ్సంగ్ నోట్ సిరీస్లో వాడినటువంటి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో దాంట్లో నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ని అఫీషియల్గా వీళ్ళు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సెన్సార్తో పోలిస్తే ఈసారి 17% మరింత పెద్ద సైజులో మనకి ఇది రావడం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికీ ఏకంగా మన ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫింగర్స్ని కూడా స్కాన్ చేసి 2 ఫింగర్స్ని కూడా మనకు అన్లాక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక టైం కూడా మనకి ప్రీవియస్ జనరేషన్తో పోల్చారన్నట్లయితే కనుక అరౌండ్ 12% మరింత వేగంగా పనిచేసేటువంటి అవకాశం ఉందంట. అంటే ఫ్యూచర్లో మనం చూడబోయేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో అట్ ఏ టైం 2 ఫింగర్స్ పెట్టి ఫోన్స్ని అయితే అన్లాక్ చేసుకోగలం. ఇకపోతే మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. అఫీషియల్గా షామీ ఇదే క్వాల్కమ్కి సంబంధించినటువంటి సబ్మిట్లోనే మరొక నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేసేసింది. ఈ రోజు అఫీషియల్గా వీళ్ళు 865 ప్రాసెసర్ అనౌన్స్ చేశారు. ఇదే 865 ప్రాసెసర్తో రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్ MI 10 సిరీస్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా ఈ 865 ప్రాసెసర్తో వస్తున్నటువంటి మొబైల్ ఫోన్ ఇదని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం ఇక్కడ మరొక విశిష్టతని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే చాలా కంపెనీస్ కూడా మేము ముందు తీసుకొస్తున్నామని చెప్పి ఈ లిస్ట్లో ఉండడం జరిగింది. ఒప్పో, రియల్మీ అలాగే ఈవెన్ నుబియా కూడా మనకి ఫస్ట్ వీళ్ళు 865+తో తీసుకొస్తున్నటువంటి గేమింగ్ ఫోన్ కూడా మాదే అని చెప్పి కంపెనీ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక మీజు కంపెనీ అఫీషియల్గా మీజు 7ని ఈ డిసెంబర్లో కాకుండా వీళ్ళు రేపు జనవరిలో అఫీషియల్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్ ఫోన్ని 865 ప్రాసెసర్తో వచ్చేటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా చైనాలో. సో ఇక మన ఇండియాలో వచ్చేటప్పటికే ఏ ప్రాసెసర్ మొట్టమొదటిసారిగా ఈ ప్రాసెసర్ని తీసుకొస్తుంది, ఏ బ్రాండ్ తీసుకొస్తుంది అనే దాని గురించి అయితే కొంచెం మనం వెయిట్ చేయాల్సిందే. ఇక MI Note 10లో అయితే మనం 865 రాబోతుందని చెప్పి అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి మోటరోలా సంస్థ దగ్గర నుంచి అండి. మోటరోలా కంపెనీ అనగానే ప్రీవియస్ జనరేషన్లో మీరు చూసారు అన్నట్లయితే ఎక్కువగా వీళ్ళు ఓపెన్ టాప్ లేదా ఫ్లిప్ మొబైల్ ఫోన్స్ని మన ముందుకు తీసుకొస్తారు. అఫ్కోర్స్ మొన్న మోటో రేజర్ ఏదైతే ఉందో ఫ్లిప్ జనరేషన్లో 2nd జనరేషన్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫ్లిప్కు ఉన్నటువంటి క్రేజ్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం కోసం మరిన్ని ఫోల్డింగ్ ఫోన్స్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఈ ఫోల్డింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రీవియస్గా చూసారంటే నోకియాలో ఉన్నటువంటి N90 మొబైల్ ఫోన్ని తలపించేటువంటి విధంగా అంటే మల్టిపుల్ ఫ్లిక్ విత్
ఫిష్ ఐ టెక్నాలజీ. ఏదైతే మనం గోప్రో యూస్ చేస్తుంటాం చూసారా అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, సో అట్లా అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు ఫిష్ ఐ టెక్నాలజీని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇదైతే యాజ్ ఆఫ్ నౌ ఇది పేటెంట్ అండ్ రెండర్ ఇమేజ్ మాత్రమే. మోస్ట్లీ దీన్ని 2021కి మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మోటరోలా సంస్థ అయితే ఉంది. సో వీళ్ళు వచ్చేటప్పటికి టోటల్లీ యూనిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఫోల్డింగ్ మొబైల్ ఫోన్సే, ఫ్లిపబుల్ అలాగే రొటేటబుల్ మొబైల్ ఫోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ వచ్చేటప్పటికి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదేంటంటే అఫోర్డబుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్. దీన్ని శాంసంగో, ఎల్జీఓ లేదా మోటరోలా కంపెనీ లాంచ్ చేయట్లేదు. ఇది టోటల్లీ ఒక డిఫరెంట్ కంపెనీ. ఎంత చవకగా వీళ్ళ ఫోన్స్ని లాంచ్ చేస్తున్నారంటే కేవలం $350కే ఈ మొబైల్ ఫోన్ మనకు దొరకనుంది. ఎస్, మీరు విన్నది నిజమే, $350. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేశారంటే సుమారుగా 24,000 రూపాయలకే ఇది మనకు రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ కంపెనీ సీఈఓ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి అంటే యాక్చువల్గా ఈయన వచ్చేటప్పటికే ఒక క్రిమినల్, అంటే నార్కో డ్రగ్స్ని కొలంబియాలో ట్రాన్స్ఫర్ చేస్తుంటారంటే స్మగ్లింగ్ చేస్తుంటారంట. అండ్ అఫ్ కోర్స్ ఈయన వచ్చేటప్పటికే నెట్ఫ్లిక్స్కి సంబంధించినటువంటి సిరీస్లో ఒక విలన్ కింద వర్క్ చేయడం కూడా జరిగింది. ఈయన వచ్చేటప్పటికి 1993లో అక్కడ ఉండేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ ఎస్కోబార్ అని చెప్పి ఇతను ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వీటిని అతి చవకగా మన ముందు తీసుకొని వస్తున్నారు. సో దీంట్లో మీరు చూసారన్నట్టయితే కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. 8GB నుంచి స్టార్ట్ చేసుకొని మీకు టోటల్గా 12GB దాకా ఇంటర్నల్ ర్యామ్ మనకు రావడం జరిగితే అప్ టు 512GB దాకా స్టోరేజ్ మెమరీ మనకు రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో టోటల్గా ఫోల్డబుల్ డిస్ప్లే రావడం జరుగుతుంది. టోటల్ 7.8 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED స్క్రీన్, అది కూడా ఫుల్ HD+ సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో రేర్ వచ్చేటప్పటికే మీకు డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతుంది. వేర్ ప్రైమరీ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ ప్లస్ 20 మెగాపిక్సెల్ కింద. ఇక దీంట్లో మనకి ఇది వోల్టా LTEతో పాటు USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ దీని పేరు వచ్చేటప్పటికే ఎస్కోబార్, అంటే వీళ్ళ ఓన్ పేరుతోనే ఫోల్డ్ 1 అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి కొలంబియాలో, నాట్ ఇన్ ఇండియా. ఇక దీన్ని మన ఇండియాకి అయితే షిప్ చేయరు. ఒకవేళ షిప్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇదొక చవకైన మొబైల్ ఫోన్ అని నేను అంటాను. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.